హాయ్ ప్రియమైన వీక్షకులందరికీ స్వాగతం. తిరుమల లడ్డు అంటే కేవలం ఒక ప్రసాదం మాత్రమే కాదు, అది భక్తి, సంప్రదాయం మరియు చరిత్రల సమ్మిళిత రూపం. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఈ పవిత్రమైన ప్రసాదాన్ని స్వీకరిస్తారు. తిరుమల లడ్డు ఎంత ప్రత్యేకం! శుద్ధమైన శనగపిండి, ఆవు నెయ్యి, పంచదార, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, కలకండ మరియు యాలకులతో తయారవుతుంది. ఈ పదార్థాల కలయిక లడ్డుకు ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది. లడ్డూ తయారీలో వైష్ణవ బ్రాహ్మణులు సాంప్రదాయ పద్ధతులను పాటిస్తారు. గతంలో కట్టెల పొయ్యి మీద తయారు చేసేవారు. ప్రస్తుతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తారు. తిరుమల ప్రసాదం మొదట బూందీ రూపంలో ఉండేది. 1803 నుండి 1940 వరకు ఈ మార్పు సంభవించింది. అయితే పల్లవ రాజుల కాలం నుండి శ్రీవారికి ప్రసాదాలు అర్పించే సంప్రదాయం ఉంది. 1715 నుండి లడ్డూను ప్రసాదంగా అందించడం ప్రారంభమైంది. తిరుమల లడ్డుకు 2014లో జీఐ ట్యాగ్ లభించింది. ఇది దీని ప్రత్యేకతను మరియు భౌగోళిక సూచనను తెలియజేస్తుంది. 5100 లడ్డూల తయారీకి 803 కిలోల ముడి సరుకులు అవసరం. ప్రతిరోజు 3.2